ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తోంది ఎలక్షన్ కమిషన్. అయితే పలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు లేవనెత్తిన సందేహాలపై ఈసీ ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చింది. ఈవీఎంల వ్యవహారంపై తాజాగా ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాలని సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్నేళ్లుగా దేశంలో ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తోంది భారత ఎన్నికల సంఘం. ఈవీఎంలను ఉపయోగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొన్ని గంటల్లోనే పూర్తి చేసి ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తోంది ఎలక్షన్ కమిషన్. అయితే ఎన్నికల సమయంలో ఓటమి పాలైన రాజకీయ పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో గెలుపొందిన పార్టీలు మాత్రం వీటిపై ఏ విధమైన ఆరోపణలు చేయడం లేదు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ఈసీ వివరణ ఇచ్చింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేరని, ఈవీఎంలపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఈసీ పలుమార్లు స్పష్టం చేసింది. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు లేవనెత్తిన సందేహాలకు ఎలక్షన్ కమిషన్ పలుమార్లు వివరణ ఇచ్చినా వీటి గురించి ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదే పదే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పలు రాజకీయ పార్టీలు సైతం ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం పార్టీల వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో గెలిస్తే ట్యాంపరింగ్ జరగలేదని, ఓడిపోతే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటారని, అసలు ఏం జరుగుతోందంటూ రాజకీయ పార్టీల వైఖరిపై ఇటీవలే సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈవీఎంల వ్యవహారంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేమని సుప్రియా సూలే అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన తమ పార్టీ అభ్యర్థి యోగేంద్ర పవార్ రీకౌంటింగ్ కోరడం సరికాదని సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని యోగేంద్ర పవార్కు సుప్రియా సూలే సూచించగా అతడు వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను 4 సార్లు ఎంపీగా ఎన్నికైనప్పుడు అందులో స్కామ్ ఉందని ఎలా చెప్పగలనన్నారు సుప్రియా సూలే. కాకపోతే ఓటర్ల జాబితాపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, అందువల్ల ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుప్రియా సూలే స్పష్టం చేశారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, అందుకు ఇబ్బంది ఏంటని సుప్రియా సూలే ప్రశ్నించారు. అయితే సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఈవీఎంలపై వాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాలని సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని ఎన్నికల సంఘం పలుమార్లు వివరణ ఇచ్చినప్పటికీ ఈవీఎంలపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈవీఎంలకు సంబంధించిన చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. అయితే ఈవీఎంలపై అనుమానాలు అక్కర్లేదని, వాటిని ట్యాంపరింగ్ చేయడం ఎవరి వల్ల కాదని ఈసీ రాజకీయ పార్టీలకు తరచుగా వివరణ ఇవ్వాల్సి వస్తోంది. మొత్తానికి ఈవీఎంల ద్వారా ఎంతో వేగంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంలపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేయడమే కాదు, పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నాయి. అయితే ఈసీ మాత్రం ఈవీఎంల పారదర్శకతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతోంది. మొత్తంగా ఈవీఎంల వ్యవహారంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.